హలో ఎవరివన్, వెల్కమ్ టు Day-13. సో ఇందాక మనం ఏం చేసామంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసాం Day-13లో. సో ఈ క్లాస్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ మీ ఓన్గా మీరు ట్రైఅవుట్ చేయండి. సో ఇవి హోంవర్క్ క్వశ్చన్స్ లాగా అనమాట అర్థం. సో హోంవర్క్ ప్రాబ్లమ్స్. సో క్వశ్చన్ అర్థం చేసుకోండి. సో నేను ఇక్కడ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే మీ ఓన్గా మీరు ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. సో ఇలా సాల్వ్ చేసినప్పుడు మీకు అనేది లాజికల్ థింకింగ్ అనేది బిల్డ్ అవుద్ది. సో దీంట్లో ఏమన్నా మీకు అర్థం కాకపోతే 2-3 సార్లు ట్రై చేయండి. 2-3 సార్లు కానీ ట్రై చేసాక అర్థం కాకపోతే అప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో వెళ్ళి ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్గా ఫాలో అవ్వండి. ఫాలో అవుతే బెనిఫిట్స్ ఏంటంటే దాంట్లో నేను ఫర్దర్ డేస్లో నేను ఏం పెడతానంటే అప్కమింగ్ డేస్లో ఏం పెడతానంటే కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి లాంగ్వేజెస్కి. కొన్ని పైథాన్, జావా, సి++, ఎస్క్యూఎల్, వెబ్ డెవలప్మెంట్ వీటికి సంబంధించిన కొన్ని షార్ట్ కట్స్, కొన్ని ట్యూటోరియల్స్, వాటి అప్డేట్స్ అన్ని దాంట్లో ఫస్ట్ వస్తాయి అన్నమాట. సో దాంట్లో షార్ట్ కట్స్ వాటి అన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ఛానల్గా ఫాలో అవ్వండి, మీరు కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. సో వీటిలో ఏమైనా డౌట్ ఉంటే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. సో నేను మీకు సొల్యూషన్ అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్తో పాటు పెడతాను. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. వన్స్ సొల్యూషన్ పెట్టాక మీరు ఆ సొల్యూషన్ చూసి అర్థం చేసుకోండి ఎలా వస్తుందని. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ప్రింట్ ఆల్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ వన్ రేంజ్ టు అనదర్ రేంజ్. సో దీని మీనింగ్ ఏంటంటే మనం 2 ఇన్పుట్స్ అనేవి తీసుకుంటాం యూజర్ దగ్గర నుంచి. సో ఫస్ట్ ఇన్పుట్ అనేది 10 అని తీసుకున్నాం అనుకోండి, అండ్ సెకండ్ ఇన్పుట్ 20 తీసుకున్నాం. సో ఫస్ట్ ఇన్పుట్ 10, సెకండ్ ఇన్పుట్ 20 తీసుకున్నప్పుడు మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలంటే 10 నుంచి 20 లోపల ఈవెన్ నెంబర్స్ అన్ని ప్రింట్ అవ్వాలి. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంది? 10, 12, 14, 16, 18, 20. సో ఇవి మనకి ప్రింట్ అవ్వాలన్నమాట లైన్గా. సో క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఒక 50 అండ్ 100 తీసుకున్నాం అనుకోండి 2 ఇన్పుట్స్. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమవ్వాలి? 50 నుంచి 100 లోపల ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో అన్ని ప్రింట్ అవ్వాలి లైన్గా. సో క్వశ్చన్ అర్థమైంది కదా. సో క్వశ్చన్ అనేది నార్మల్గా వైల్ లూప్ రాసి ఫస్ట్ 10 నుంచి 20 నెంబర్స్ ఎలా ప్రింట్ చేస్తాం అలా ప్రింట్ చేయండి. సో ప్రింట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ వైల్ లూప్ లోపల కండిషన్ అనేది రాయండి. ఒకవేళ ఆ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అయితే, సో ఆ నెంబర్ అనేది రిమైండర్ మనకి 2తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ జీరోతో ఈక్వల్ అయితే అప్పుడు మనకి ఆ నెంబర్ అనేది ప్రింట్ చేయండి. సో అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్ అనేది మీ ఓన్గా మీరే ట్రై అవుట్ చేయండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రింట్ ఆల్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ వన్ రేంజ్ టు అనదర్ రేంజ్. సో ఈ క్వశ్చన్ కానీ ఫస్ట్ క్వశ్చన్ లాగే. సో ఇప్పుడు మనం ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాం. సో ఆడ్ నెంబర్స్ కండిషన్ ఏంది? నంబర్ని 2తో డివిజిబుల్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 1తో ఈక్వల్ అయితే అప్పుడు ఆ నెంబర్స్ అనేవి ప్రింట్ చేయాలి. సో సేమ్ ఈ క్వశ్చన్ ఎలా చేస్తారు, ఈ క్వశ్చన్ అనేది అలా చేయండి. సో ఇది రిమైండర్ 0తో ఈక్వల్ చేస్తారు. సో ఇక్కడ రిమైండర్ అనేది 1తో ఈక్వల్ చేయండి. సో అలా 1తో ఈక్వల్ అయితే అప్పుడు మనకి ఆ నెంబర్స్ అనేవి ప్రింట్ చేయండి. సో ఇక్కడ ఓడిడి ఆడ్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10, 20 తీసుకున్నాం అనుకోండి ఇన్పుట్స్, మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలి? 11, 13, 15, 17, 19 అనేవి ప్రింట్ అవ్వాలి. సో ఈ విధంగా ప్రింట్ చేయండి. సో ఆ తర్వాత మనం ప్రింట్ కౌంట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ది గివెన్ స్ట్రింగ్ ఇన్పుట్. సో ఇక్కడ మనం ఏమడుగుతున్నామంటే క్వశ్చన్లో ఒక స్ట్రింగ్ అనేది ఒక ఇన్పుట్ అనేది ఇస్తారు, స్ట్రింగ్ అది. సో ఫర్ ఎగ్జాంపుల్ MANOJ మనోజ్ అని నేమ్ ఇచ్చారు. సో ఆ నేమ్లో మనకి ఓవెల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ ప్రింట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి మనోజ్ అనే నేమ్లో? A ఒకటి ఉంది, O ఒకటి ఉంది. సో మనోజ్ అనే నేమ్లో మనకి 2 ఓవెల్సే ఉన్నాయి. సో మనకి 2 అని ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విరాట్ ఉంది, VIRAT. సో విరాట్ అనే నేమ్లో మనకి ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి, I ఒకటి, A ఒకటి. సో అర్థమైంది కదా. సో ఇట్లా 2 అని ప్రింట్ అవ్వాలి. సో మనకి ఒక నేమ్ ఇచ్చినప్పుడు ఆ నేమ్లో ఎన్ని ఓవెల్స్ ఉంటాయి అన్ని ఓవెల్స్ అనేవి మనం ప్రింట్ చేయాలి. సో ఈ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవుతారంటే ఫస్ట్ మీరు నార్మల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలా ప్రింట్ చేస్తారు? ఇప్పుడు నేమ్ అని ఇచ్చినప్పుడు మనోజ్ అని నేమ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ M, తర్వాత లైన్లో A, తర్వాత లైన్లో N, తర్వాత లైన్లో O, తర్వాత లైన్లో J, అలా ఎలా ప్రింట్ చేస్తాం మనం రీసెంట్ క్లాసెస్లోనే చూసాం. సో అదే విధంగా మీరు కానీ ట్రైఅవుట్ చేయండి. సో అలా ప్రింట్ చేస్తారు కదా, అలా ప్రింట్ చేసినప్పుడు వైల్ లూప్లో కండిషన్ అనేది రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ వర్డ్ వస్తుంది, M అనేది వస్తుంది. సో ఆ నేమ్ అనేది, ఆ వర్డ్ అనేది మనకి Aతో కానీ, Eతో కానీ, Iతో కానీ, Oతో కానీ, Uతో కానీ ఈక్వల్ అయితే, సో ఇక్కడ వాటిలో దేనితో ఈక్వల్ అవ్వచ్చు అంటున్నాను. సో దేనితో ఈక్వల్ అవ్వచ్చు అంటే మీరు ఏ కండిషన్ వాడతారు? ఆర్ కండిషన్ అనేది వాడాలి. ఖచ్చితంగా అన్నిటితో ఈక్వల్ అవ్వాలంటే అండ్ అనేది వాడాలి. సో ఇక్కడ నేను ఖచ్చితంగా అనట్లేదు. సో ఆ M అనే వర్డ్ ఏతో అయినా ఈక్వల్ అవ్వచ్చు, ఐతో అయినా ఈక్వల్ అవ్వచ్చు, ఓతో అయినా ఈక్వల్ అవ్వచ్చు, యూతో అయినా ఈక్వల్ అవ్వచ్చు, ఈతో అయినా ఈక్వల్ అవ్వచ్చు. సో దేనితోనే అవ్వచ్చు. సో అందుకని మీరు ఆర్ కండిషన్ వాడండి. సో ఆర్ కండిషన్ ఆడి ఇది కానీ ఈ క్వశ్చన్ కానీ మీ ఓన్గా మీరే ట్రైఅవుట్ చేయండి. సో ఫస్ట్ అనేది బిగినర్స్ అయితే స్టార్టింగ్ అనేది చాలా ఇబ్బంది పడతారు. సో అలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వదిలేయొద్దు మధ్యలో.
సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి, ట్రైఅవుట్ చేయండి. సో మీకు ఒకవేళ రాకపోతే నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. సో నేను మీకు సొల్యూషన్ అని పెడతాను. సో వన్స్ సొల్యూషన్ పెట్టినప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ కానీ అవసరం లేదు. సో మీరు కోడ్ చూసినప్పుడు లైన్ బై లైన్ మీరే చెక్ చేసుకొని మీరే అవుట్పుట్ అనేది మీరే గెస్ చేయగలుగుతారు. సో ఈ క్వశ్చన్ కానీ మీ ఓన్ గా మీరే ట్రై అవుట్ చేయండి. ఆ తర్వాత ప్రింట్ కౌంట్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఇన్ ది గివెన్ స్ట్రింగ్. ఓవెల్స్ మనకి నేమ్ లో ఇందాక ఏం చూసాం, ఓవెల్స్ చూసాం. సో ఏఈ ఐఓయు కాకుండా రిమైనింగ్ వర్డ్స్ అన్ని ఏముంటాయి వాటిని మనం కాన్సోనెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటి కౌంట్ అనేది మనం ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనోజ్ అనే నేమ్ తీసుకున్నాం, ఎంఏఎన్ఓజే. సో మనకి కాన్సోనెంట్స్ ఏమున్నాయి, ఎం ఉంది, ఏ అనేది ఓవల్ అది తీసిండి, ఎన్ ఉంది, ఓ అనేది ఓవల్ అది తీసిండి, జే ఉంది. సో మనకి కాన్సోనెంట్స్ ఏమున్నాయి, ఎమ్, ఎన్, జే. సో మనకి కౌంట్ 3 అని ప్రింట్ అవ్వాలి. సో అర్థమైంది కదా. సో ఈ 4 క్వశ్చన్స్ అని మీ ఓన్గా మీరు ట్రైఅవుట్ చేయండి. సో మీరు ఇలా ట్రైఅవుట్ చేసినప్పుడు మీరు కొత్త కొత్త లాజిక్స్ తెలుసుకుంటారు, కొత్త కొత్త ఎర్రర్స్ అనేవి ఫేస్ చేస్తారు. సో ఇలా ఫేస్ చేసినప్పుడు మీరు ఒక గుడ్ ప్రోగ్రామర్ అవుతారు. సో రేపు మీరు ఏ కోడ్ ఇచ్చినా ఓన్గా చేయగలుగుతారు. సో ఇలాంటివి చేయగలిగితేనే కదా రేపు మీ ఓన్గా చేయగలుగుతారు. ఒకవేళ దీనికి ఆన్సర్ రాలేదని చెప్పి వదిలేయొద్దు. సో ఇన్స్టాగ్రామ్లో నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి, నేను దానికి తగ్గట్టు సొల్యూషన్ పెడతాను. సో అలా సొల్యూషన్ పెట్టినప్పుడు మీ ఓన్గా మీరు అర్థం చేసుకోండి. సో అప్పుడు అర్థం చేసుకున్నా కానీ మీకు అర్థం కాకపోతే అప్పుడు అర్థం కాలేదని పెట్టండి. సో నేను మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ అని కానీ పెడతాను. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో అర్థమైంది కదా. సో వీటి గురించి మీరే మీ ఓన్గా ట్రై అవుట్ చేయండి. సో అర్థమైంది కదా. సో ఇలాంటి వీడియోస్, ఇలాంటి ట్యూటోరియల్స్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో రేపటి క్లాస్లో కలుద్దాం. రేపటి క్లాస్లో మనం ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. సో రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.